మరోసారి మన భారతదేశంలో నోట్ల రద్దు అయితే కాబోతుంది. ఇది పక్కా సమాచారం. సో ఇప్పటికే చాలా మంది ఈ మోదీకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా ఇలాంటి కార్యక్రమాలు ముందడేసుకుంటాడు. సో గతంలో నోట్ల రద్దు జరిగినప్పుడే ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. సో మళ్ళా నోట్ల రద్దు అంటున్నారు అని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. సో ఈ విమర్శలు తిప్పుకొట్టే విధంగా మోదీ కూడా చమత్కారంగా చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, సో ఏదైతే కాంగ్రెస్ మొదలు పెట్టి ఇడిచిపెడుతుందో, ఏదైతే కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయాల్సిన కొన్ని పనులు అస్సలే ముట్టుకోదు, సో అలాంటి పనులే కదా నేను చేసేది, సో ప్రజలకు మంచే కదా చేసేది, మరి ఎందుకు కాంగ్రెస్ కు మండుతుంది అని సో ఈయన చమత్కారంగా విమర్శిస్తూ ఉంటాడు. సో కథ ఏంటంటే, గతంలో 2012లో ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక ఆవిష్కరణ తీసుకొచ్చిండు. సో ఏంటంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆర్బీఐకి ఈ నోట్లు చినిగిన నోట్లు కానీ డ్యామేజ్ అయినాయి కానీ, సో మిగతా డ్యామేజ్ లెవెల్ ఉన్నటువంటి నోట్లను సో వాళ్ళు తీసుకొని నాశనం చేసి సో మళ్ళా అదే ప్లేస్ లో కొత్త నోట్లు ముద్రించడానికి దాదాపు 6,300 కోట్ల ఖర్చు వస్తుంది. సో మరి ప్లాస్టిక్ నోట్లు ఉంటే, ఏదైతే ప్లాస్టిక్ నోట్లు ఉన్న వల్ల ఇది నోట్లు చినగడం కానీ డ్యామేజ్ కావడం కానీ ఇలాంటి సమస్య ఉండదు కాబట్టి మనకి ఖర్చు తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు ప్లాస్టిక్ తో తయారు చేయించి దాదాపు 5 రాష్ట్రాల్లో చలమణి వేయించారు, 5 సిటీస్ లో. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ఆ మిషన్ ఆ నోట్లను సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోవడం, సో ఒక నోట్ అడిగితే మరొక నోట్ ఇవ్వడం, సో ఇలా జరగడం వల్ల అది ప్రస్తుతం ఆగిపోయింది. సో ఇప్పుడు అదే కార్యక్రమాన్ని మళ్ళా ముందటేసుకున్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆర్బీఐ దానికి సంబంధించి ముడి పదార్థాల కోసము మిగతా దేశాలకు టెండర్లను కూడా పిలిచింది. సో ఇక్కడ ఇంకొక దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈసారి ఏదైతే అంటే ఇది నోట్ల రద్దు అనరాదు, నోట్ల మార్పు. అంటే పేపర్ నోట్లు ఉన్నటువంటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను వీళ్ళు ముద్రిస్తా ఉన్నారు. అంటే ఇది నోట్ల మార్పు అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ముద్రించబోయే నోట్ల పైన గాంధీ గారి బొమ్మ ఉండదు. సో ఆ ప్లేస్ లో వేరే వాళ్ళ బొమ్మ ఉండొచ్చు, లేకపోతే వేరే చేంజెస్ జరగచ్చు అని చెప్పేసి అయితే ఇది వార్త సర్క్యులేట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఆ మధ్య ఏదైతే ఈ రూపీ అని డిజిటల్ మనీ అని కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయో, సో దాంట్లో అయితే గాంధీ గారి ఫోటో లేదు. సో మరి ఎవరి ఫోటో ఉండబోతుంది? సో మీరేమనుకుంటారో, మరి కరెన్సీ పైన ఎవరి ఫోటో ఉండాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సో మిగతా ఏవైతే దేశాలు ఉన్నాయో అది స్వతంత్రం పొందిన తర్వాత ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించినట్టు, లేకపోతే ఆ దేశం ఏర్పడడానికి సహకరించిన కొట్లాడినటువంటి నాయకుల ఫొటోస్ అక్కడ ముద్రించడం జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ నోట్ పైన మహమ్మద్ అలీ జిన్నా ఫోటో ఉంటది, తర్వాత మావో జడంగ్ ఫోటో ఇక్కడ చైనా వాళ్ళ కరెన్సీ పైన ఉంటది. సో ఇట్లా కొన్ని దేశాల్లో వాళ్ళ సాంస్కృతిక ఆధారాలకు సంబంధించినటువంటి ఫోటోస్ ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా దాదాపు 1969కి ముందు సో మన దేశ కరెన్సీ పైన రకరకాల కట్టడాలకు సంబంధించిన ఫొటోస్ కానీ, ఆ డియర్స్ జంతువుల బొమ్మలు కానీ, లేదంటే జాతీయ చిహ్నం ఏదైతే ఉందో ఈ 3 సింహాలతో కూడినటువంటి అశోక చక్రం, సో వాటి సింబల్స్ ఉంటుండే. కాకపోతే ఈ గాంధీ గారి 100 అంటే శత జయంతి ఉత్సవాల సందర్భంగా తన ఫోటో అనేది ₹1 నోటు పైన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మొత్తం ప్రతి నోటు పైన గాంధీ గారి ఫోటో అయితే ప్రస్తుతం ఉన్నది. కాకపోతే ఈసారి చేంజ్ కాబోతుంది అని చెప్పి అయితే వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో మొత్తం మీద ఫేక్ కరెన్సీ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా అయితే ఈ నోట్లు తయారు చేయబోతున్నారు. సో దీంతో పాటు ఆర్బీఐ ఒక కొత్త టెక్నాలజీతో కూడినటువంటి ఒక ఆవిష్కరణ అయితే ముందుకు వేయబోతుంది. అదే డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ అంటే మామూలుగా మనం పేపర్లెస్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఫోన్ పే కానీ గూగుల్ పే ఆల్రెడీ వాడుతున్నాం కానీ, సో ఇప్పుడు కొత్తగా డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతుంది. సో దీన్ని మరి ఎందుకు ఇది తీసుకురావాలి? ఆల్రెడీ 1 ఉన్నాయి కదా మనీ యాప్స్, మరి ఇది ఎందుకు తీసుకురావాలంటే, ఇప్పుడు ఈ ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇవేంటంటే బ్యాంకు అటాచ్ గా, బ్యాంకు లింక్ తో ఉన్నటువంటి యాప్స్. అంటే ఒకవేళ టెక్నికల్ ఇష్యూ యాప్ లో ఉన్నా, బ్యాంక్ లో ఉన్నా, నెట్వర్క్ ఇష్యూ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ట్రాన్సాక్షన్ అనేది పూర్తి కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, అంటే మామూలుగా మనం వాట్సాప్ లో ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్ కు ఓటర్లు పంపినట్టు సేమ్ ఈ కరెన్సీ డిజిటల్ రూపంలో రూపొందించి కేవలం నెట్ ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి ఈ ఫోటోలను, అంటే ఈ మనీ, ఈ కరెన్సీని మనం ఒక్క ఫోన్ నుంచి ఇంకొక ఫోన్ కు పంపించచ్చు. అంటే ఫోన్ లో ఉన్నటువంటి ఒక ఫోటోను ఇంకొక ఫోన్ కు పంపించినట్టు సేమ్ ఒక డిజిటల్ కరెన్సీ ఉంటుంది. దీన్ని ఇంకొక ఫోన్లకు పంపిస్తూ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే బ్యాంక్ ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి బ్యాంక్ లో ఉన్న ఎంత మనీ ఉంది ఏందనేది ఇక్కడైతే షో కాదు. కాకపోతే ఒక వ్యాలెట్ లాగా మనము దానికి ఒక యాప్ ఉంటది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ లో కొంతవరకు అమౌంట్ ఎప్పుడైతే ఫోన్ పే, గూగుల్ పేలు పనిచేయవో అలాంటి సందర్భంలో ఇలాంటి వాటిని అయితే మనము యూజ్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు.